వివో వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఈ వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఇక్కడ చూడండి, వై వీఆర్ ఫేసింగ్ హెల్త్ క్రైసిస్. అసలు మనం ఈ అనారోగ్య సమస్యలు అనేటివి మనం ఎందుకు ఫేస్ చేస్తున్నాం? ఒకప్పటికి ఇప్పటికి వేరియేషన్ అనేది చూసుకుంటే, మన తాత ముత్తాతల కాలంలో వాళ్ళు ఎక్కువ కాలం ఉన్న సందర్భాలు మనం చూసాము. మన కాడికి వచ్చేసరికి ఒక 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కూడా అతి కష్టమైపోతుంది కదా. మరి అప్పటి కాలంలో వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు? ఎర్లీ మార్నింగ్ లేవడము, తినే ఫుడ్ కూడా హెల్తీ ఫుడ్ తీసుకునేది, ఎక్కువ అప్పట్లో రాగి జావ తీసుకునేది, గంజి తాగేది, గడక తీసుకునేది. అన్నం తినలేదా సార్ అంటే అప్పుడు అన్నం కూడా తినరు, 3 పూటలు అన్నం తినరు. 3 పూటలు అన్నం తిన్నా కూడా ఆరోగ్యంగా ఎందుకు ఉన్నారు? అప్పుడున్న లైఫ్ స్టైల్ ఏంటిది? పొల్యూషన్ లేదు, రేడియేషన్ లేదు, ఆ? ఏ వెహికల్స్ లేవు, ఎక్కడికి వెళ్ళినా కాలినడకన వెళ్ళేది, లేకపోతే సైకిల్ మీద వెళ్ళేది, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండేది, కష్టం అనేది ఎక్కువ చేసేది కదా. ఆ విధంగా దైవ చింతన ఎక్కువ ఉండేది, ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేది, ఎక్కువ కాలం జీవించేవాళ్ళు. మన కాడికి వచ్చేసరికి ఏమైందంటే లైఫ్ స్టైల్ కంప్లీట్ గా మారిపోయింది. కంప్లీట్ కూడా టెక్నాలజీలో ఉన్నాం మనం, అవునా? 3G అన్నాం, 4G అన్నాం, 5G వచ్చింది, ఇంకెన్ని జీలు వస్తాయో కూడా మనం చెప్పలేం కదా. రోజు రోజుకు రేడియేషన్ అనేది పెరుగుతుంది కానీ తగ్గట్లే. సో మనం తినే ఫుడ్ కూడా ఎట్లాంటి ఫుడ్ అయిపోయిందంటే కంప్లీట్ జంక్ ఫుడ్ అయిపోయింది. పిజ్జాలని, బర్గర్లని, పానీపూరీలని, ఒకప్పుడు అటుకులను, ఇప్పుడు ఓట్స్ అంటాను. అన్ని గవే కానీ పేర్లు మారుతున్నాయి, రూపాలు మారుతున్నాయి కదా. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి వెళ్తున్నాం? హాస్పిటల్కి వెళ్తున్నాం, మెడిసిన్స్ వాడుతున్నాం. మెడిసిన్స్ వాడి 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 సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కదా. ప్రతిదానికి ఎంత ఘోరం అంటే, నేను ఈ మధ్య కాలంలో చాలా మందిని చూస్తున్నా తల్లుల్ని. పాప చిన్న ఇట్లా అన్నదంటే చాలు, కోల్డ్ అయిందంటే చాలు, పాపకు టానిక్ పోయిగా అని స్టార్ట్ అవుతుంది. చిన్న 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 ఇష్యూస్ కూడా కదా. అలా మెడిసిన్స్ వాడి వాడి రకరకాల సైడ్ ఎఫెక్ట్లు కూడా మనం చూస్తున్నాము. అండ్ రేడియేషన్ ఎక్కువైపోయింది. కంప్యూటర్లు వాడుతున్నాము, ల్యాప్టాప్లు, ఫోన్లు, ఇంట్లో మళ్ళా పిండి పట్టడానికి ఒకటి, బట్టలు ఉతుక్కోవడానికి ఒకటి, వాషింగ్ మిషన్లు, అన్ని ప్రతి దానికి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది కదా. సో ఆ ఒకప్పుడేమో ఉమ్మడి కుటుంబాలు ఉండేది, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కూడా మనం చూడట్లేదు. సో ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు లైఫ్ స్టైల్ వేరే, ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరే. అందుకే సమస్యలు అనేటివి మనం ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. మరి తప్పెక్కడ జరుగుతుంది సార్ అంటే, ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలని చెప్తున్నారు కానీ ఈరోజు మనం తీసుకునే ఆహారమే విషంగా మారిపోతుందండి. మన శరీరానికి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్స్, హెర్బ్స్ డైలీ కనీసం ఒక 3.5-4 లీటర్ల నీళ్లు తాగాలని చెప్తున్నారు నిపుణులు. చాలా మంది వాటర్ కూడా సరిగ్గా తీసుకోవట్లే. కానీ మరి మన శరీరానికి ఏమి ఇస్తున్నాం? రిఫైన్డ్ ప్రొడక్ట్స్, ఆయిల్ని బాగా వాడుతున్నాం. ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ 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 అన్నిటికీ దాన్ని యూజ్ చేస్తున్నాం. నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కోళ్ళ గురించి రకరకాల న్యూస్లు వస్తున్నాయి కదా. బర్డ్ ఫ్లూ అని అది రకరకాలుగా వస్తున్నాయి కదా. సో ఒక విధంగా చెప్పాలంటే కంప్లీట్ వాటికి కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. కోలిస్టిన్ అనే యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల 6 నెలలకు రావాల్సింది 40 రోజులకే వస్తుంది. ఎందుకు? అలా పొదుగులకు ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల. అండ్ తీసుకునే కూరగాయలు కూడా ఎలా ఉంటున్నాయో మనం చూస్తున్నాము. అయోడైజ్డ్ సాల్ట్ గురించి మనం రోజు వింటున్నాం. చాలా మంది ఇప్పుడు అవేర్నెస్ బాగా వచ్చింది కాబట్టి కొంచెం సాల్ట్ని కూడా మారుస్తున్నారు, షుగర్ని మారుస్తున్నారు. ఎందుకంటే కంప్లీట్ కూడా కెమికల్ అయిపోయింది. సో టీ తాగుతున్నారు, కాఫీలు తాగుతున్నారు, అన్నిట్లో కూడా నికోటిన్ ఉంది, కెఫెన్ ఉంది. కొలెస్ట్రాల్ ఫుడ్ ఓవర్గా తీసుకుంటున్నారు. ఈ ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. మెడికేషన్కి ఎక్కువ అడిక్ట్ అవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. కంప్లీట్ కూడా పెస్టిసైడ్, క్రిమి సంహారక మందులు, అంటే పండించే పంట దగ్గరనే క్రిమి సంహారక మందులు కలుపుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కదా. సో అప్పటికి ఇప్పటికి ఏంటంటే కంప్లీట్ గా కల్తీ అనేది ఎక్కువ జరిగిపోతుంది. మరి దీన్ని మనం నివారించగలుగుతామా? ధర్నాలు చేయగలుగుతామా? ఎక్కడన్నా కూర్చొని క్యాంపులు పెట్టగలుగుతామా? అది మన వల్ల కాదు కదా. మన పని ఏంటిదంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇక్కడ 2 పిక్చర్స్ కనబడుతున్నాయి చూడండి. ఒక మేడం ఏమో కప్పు కాఫీ పట్టుకొని హ్యాపీగా కనబడుతుంది, ఇంకో వ్యక్తి ఏమో బెడ్ మీద పట్టుకొని గ్లూకోజ్ లెక్కించుకున్న ఫోటో కనిపిస్తుంది. 2 ఫోటోలు కనిపిస్తున్నాయి కదా. అంటే ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకపోతే, అనారోగ్య పాలైన తర్వాత జీవితాంతం హాస్పిటళ్లకు ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఒకసారి బాగా పీక్స్కి వచ్చి కంప్లీట్ హెల్త్ డ్యామేజ్ అయింది అనుకోండి, 40 లక్షలు పెడతా, 50 లక్షలు పెడతా అన్న కూడా డాక్టర్ బతికించుకోలేని పరిస్థితి కదా. సో కంప్లీట్ గా ప్రివెన్షన్ మీద చాలా మంది ఫోకస్ చేయట్లేదు. కరోనాకు ముందు కూడా ఇమ్యూనిటీ గురించి చాలా మంది నిపుణులు చెప్పిళ్ళు, కానీ ఎవరికి అర్థం కాలే. ఇమ్యూనిటీ గురించి చదువుకున్న వ్యక్తికి, చదువుకోని వ్యక్తికి, ఆఖరికి గుడిసెలు ఉన్న చదువుకోని అమ్మమ్మ కూడా తెలిసింది ఈరోజు ఇమ్యూనిటీ అంటే. ఎట్లా తెలిసింది? కరోనా అన్ని నేర్పించింది కదా. సో సమస్య వచ్చిన తర్వాత కాదండి, ఆ సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మీరు అనుకోవచ్చు, మాకేం సార్ మేము బాగానే ఉన్నాం కదా, మేము ఎందుకు ప్రివెన్షన్ ఫోకస్ చేయాలి? ప్రతి ఒక్క కామన్ మ్యాన్ యొక్క ఆలోచనలు, అవునా? మరి నేను బాగున్నాను అని అనుకున్న వాళ్ళందరికీ నేను ఒక చిన్న వీడియో చూపిస్తా చూడండి.
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఏం తీసుకుంటున్నాం, అవి తీసుకోవడం వల్ల వాటి నుంచి మీరు ఎవ్వరు తప్పించుకోలేరు, నాతో సహా మనం ఎవ్వరం కూడా తప్పించుకోలేరు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, అవి తీసుకోవడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇది ఒకటి అర్థం చేసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మన డైలీ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు. ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు, వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వటానికి మనకి అక్షరాల 18. ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. 1 గంట స్టమక్ పడుతుంది, 2 గంటలు గింజలు, పప్పులు, ఆ గింజలు తింటే. ఇప్పుడు చెప్పండి, మన తాత ముత్తాతల కాలంలో తిన్న అన్నం ఇప్పుడు ఉన్నదా సేమ్ అన్నం? ఎందుకు బ్రౌన్ రైస్ అంటారు, ఎందుకు ఇంకో రైస్ అంటారు, రకరకాల రైస్లు ఎందుకు వస్తున్నాయి? చూడండి, ఇక్కడ 3 పూటలు అన్నం తినే వాళ్ళం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ బాగా గమనించండి, మనం తీసుకునే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి అరగడానికి, ఏ ఫ్రూట్స్ తీసుకున్నా కూడా 3 గంటల సమయం పడుతుంది మనకు అరగడానికి. అవి కడుపులో 1 గంట పడుతుంది, చిన్న పేగులో గంట పడుతుంది, పెద్ద పేగులో గంట పడుతుంది. అదే కూరగాయలు తీసుకుంటే అది డైజెస్ట్ కావడానికి, అరగడానికి 6 గంటల సమయం పడుతుంది. కడుపులో ఒక 2 గంటలు పడుతుంది, చిన్న పేగుల్లో 2 గంటలు పడుతుంది, పెద్ద పేగుల్లో 2 గంటలు పడుతుంది. అదే ఈ దాల్స్, పప్పులకు సంబంధించింది కానీ, గోధుమలకు సంబంధించింది కానీ, బ్రెడ్స్కు సంబంధించింది కానీ, మైదాలకు సంబంధించింది కానీ, ఇవన్నీ డైజెస్ట్ కావడానికి మనకు 18 గంటల సమయం పడుతుందండి. అంటే కడుపులో ఒక 6 గంటలు పడుతుంది, చిన్న పేగుల్లో 6 గంటలు పడుతుంది, పెద్ద పేగుల్లో 6 గంటలు పడుతుంది. చాలా మంది అంటారు, సార్ నేను మస్తు డైట్ ఫాలో అవుతాను సార్, పొద్దుగాల చపాతీలు తింటా, మధ్యాహ్నం అన్నం తింటా, రాత్రి చపాతీలు తింటా అంటారు కదా. మరి ఆ చపాతీలు డైజెస్ట్ కావడానికి ఎంత టైం పడుతుందంట? 18 గంటల సమయం పడుతుంది. మరి మనం ఏం చేస్తున్నాం? పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ 10 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ 3 గంటలకే లంచ్, మళ్ళీ 3-4 గంటలకే స్నాక్స్, మళ్ళీ 3-4 గంటలకే డిన్నర్. అసలు డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పుడు డైజెషన్ చేసుకోవాలి, అది ఎప్పుడు కంప్లీట్గా మనకు ఫిల్టరింగ్ జరగాలి లివర్ దగ్గర. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ఇంట్లో డస్ట్బిన్ ఉంది కదా, మన ఇంట్లో డస్ట్బిన్ ఉంది. రోజు డబ్ల్యూఎంసీ వ్యాన్ వచ్చినప్పుడు మన చెత్త తీసి పడేస్తున్నాం. ఒక 10 రోజులు ఆ డస్ట్ పడేయకుండా ఆ ఇంట్లోనే ఆ డస్ట్బిన్ అట్లనే పెట్టుకుంటే ఏమవుతుంది? క్రిమి సంహారక అంతా సూక్ష్మజీవులు ఏర్పడతాయి, ఈగలు, దోమలు అన్ని వాళ్తుంటాయి. అంటే నిల్వ ఉండడం మొదలైందంటే సమస్య రావడం అనేది మొదలవుతుంది. అలాగే మరి మనం తిన్న ఫుడ్ కూడా డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్ చేసుకోకుండా నిల్వ ఉన్నది అనుకోండి, శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయి చూడండి. పోషకాలు అయితే ఆ అవయవం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి, కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి, ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్నే మనం ఏమని చెప్తాం? డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే ఇంకా వేరే ఏదో కాదు, ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా, సో తిన్నదంతా లోపల డైజెషన్ కాకుండా ఆ వ్యర్థాలు అనేటివి శరీరంలో నిల్వ ఉండడం వల్ల ఏమైతుంది? డిసీజ్ అంటే ఒక రోగం అనేది సృష్టి జరుగుతుంది శరీరంలో. చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మానికి సంబంధించిన లేయర్స్లోకి వచ్చి అక్యుములేట్ అయినాయి అనుకుందాం, దాన్ని ఏమంటాం? యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీలో కానీ, గర్ల్ బ్లాడర్లో కానీ ఆ వేస్ట్ సెల్ సో శరీరంలో వ్యర్థాలు వచ్చి ఎక్కడ నిల్వ ఉంటే ఆ సమస్య వస్తుంది. స్కిన్ లేయర్స్లో ఏర్పడితే సోరియాసిస్ లాంటి సమస్యలు వస్తున్నాయి. అదే కిడ్నీలో వచ్చి ఆ వ్యర్థాలు నిల్వ ఉన్నాయి అనుకోండి, కిడ్నీలో స్టోన్స్ అంటున్నారు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి కదా. మరి దీనికి కారణం ఏంది? అక్కడ వ్యర్థాలు నిల్వ ఉండడం వల్ల. అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం? దాన్ని స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా హార్ట్, మన హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం? దాన్ని కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే దాన్ని ఆస్తమా అని చెప్తాం. అదే ఆడవాళ్ళలో అయితే యూటిరస్, రక్తనాళాల గుండె ఏర్పడితే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లివర్ దగ్గర ఫామ్ అయితే ఫ్యాటీ లివర్స్ అంటున్నారు. అదే లంగ్స్ లో ఫామ్ అయితే ఆస్తమా అంటున్నారు. అదే గర్భసంచిలో వచ్చే ఆ వ్యర్థాలు అట్లా నిల్వ ఉన్నాయి అనుకోండి, నీటి బుడగలు అవుతున్నాయి కొంతమందికి. ఆ నీటి బుడగలు అయి చాలా మంది పిల్లలు పుట్టడానికి కారణం ఏంది? పుట్టకపోవడానికి కారణం పీసీఓడి అంటున్నారు కదా. అంటే ఎక్కడ చూసినా కూడా పెళ్లి అయిన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పీసీఓడి అనే పదం వింటాను. కారణం ఏంది? ఆ వ్యర్థాలు వచ్చి అక్కడ నిల్వ ఉండడం వల్లనే ఆ సమస్య వస్తుంది అన్నట్టు.
గర్భసంచి దగ్గర గర్భాశయంలో గనక ఆ వేస్ట్ మెటీరియల్స్ వెళ్ళి అక్యుములేట్ అయితే దాన్ని సిస్ట్ గడ్డలని చెప్తాం కదా, గర్భాశయంలో గడ్డలు వచ్చాయి అని చెప్పి ఆ గడ్డలని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. ఆ వేస్ట్ మెటీరియల్స్ పేగుల్లో ఉండిపోతే వెళ్లకుండా దాన్నే కాన్స్టిపేషన్. అది అట్లా వచ్చి ఆ వ్యర్థాలు పేగులలో అట్లనే ఫామ్ అయితే మోషన్ అనేది సరిగ్గా పోవట్లేదు చాలా మంది. కాన్స్టిపేషన్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. మలబద్ధకం అనేది సర్వ రోగాలకు దారితీస్తుంది. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి మనం అందరం ఆరోగ్యంగా ఉన్నట్టు ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఏం చేస్తారు? ఏ రోజుకి ఆ రోజు పొద్దుగా లేవడంతోనే ఎక్కడికి వెళ్తున్నారు? డైరెక్ట్ చీపురు కట్ట పట్టుకొని రూమ్ ఉడుస్తారు కదా. అంటే మన ఇంట్లో కనబడే డస్ట్ని మనం అంతా క్లీన్ చేస్తుంటే కంటికి కనబడని మన శరీరంలో ఉన్న వ్యర్థాలను క్లీన్ చేయాలా వద్దా? ఆ క్లీనింగ్ చేయడం కోసమే ప్రివెంటివ్గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే. అందుకే ఈ రోజు మనం తెలుసుకోబోతున్న న్యూట్రాసిటికల్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటిదంటే ఫంక్షనల్ ఫుడ్. ఫంక్షనల్ ఫుడ్ అంటే తీసుకునే ఆహారంలో మనకు పోషకాలు అందట్లేదు కదా, ఆ పోషకాలన్నీ కూడా ఈ సప్లిమెంట్స్ రూపంలో అందించే విధంగా మన కంపెనీ తీసుకురావడం జరిగింది. ఇది తెలుసుకునే ముందు మనం ఒక రెండింటికి మధ్య తేడా తెలుసుకోవాలి. అవి ఏంటంటే వెల్నెస్, ఇల్నెస్. వెల్నెస్, ఇల్నెస్. ఇల్నెస్ అంటే అనారోగ్యం, అంటే ఒక సమస్య వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతకు షుగర్ వచ్చింది, మా అమ్మకు కూడా షుగర్ వచ్చింది. రేపు నాకు కూడా షుగర్ వస్తుందేమో అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నాకు డయాబెటిక్ రాకుండా ముందు జాగ్రత్తగా టాబ్లెట్లు ఇవ్వండి డాక్టర్ గారు అంటే డాక్టర్ ఇస్తాడా అండి? ఇవ్వడు. అంటే సమస్య వచ్చిన తర్వాతనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడేదే ఈ వెల్నెస్. వెల్నెస్ అంటే ఇమ్యూనిటీని పెంచేదే, రోగ నిరోధక శక్తిని పెంచేదే ఈ వెల్నెస్. అలాంటి వెల్నెస్ కు సంబంధించిన సమాచారము మన సప్లిమెంట్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. గెట్ రెడీ అండి, నేను స్లైడ్స్ షేర్ చేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, మనం ప్రివెంటివ్ గా ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ కదా. బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటున్నాం, ముందు జాగ్రత్త. కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాం, ముందు జాగ్రత్త. సేమ్ అదే విధంగా మన కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా సమస్యలు ఉన్న వాళ్ళ కోసం అని కాదు, ఏ సమస్య లేని వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఐపల్స్. ఈ ఐపల్స్ గురించి తెలుసుకునే ముందు మన ఇండియాలో ఎక్కువ పోషకాలు ఉన్న పండ్లు ఏమున్నాయని రీసెర్చ్ చేస్తే అల్లనేరేడు పండులో 5% సూక్ష్మ పోషకాలు ఉంటే అంతకన్నా ఎక్కువ పోషకాలు ఎందులో నేను రీసెర్చ్ చేస్తే అమెజాన్ ఫారెస్ట్ లో బ్రెజిల్ దేశంలో అసాయి బెర్రీ అని ఒక ఫ్రూట్ ఫైండ్ అవుట్ అయిందండి. ఆ బెర్రీలో 1,02,700 సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. దీని యొక్క గొప్పతనం ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇంతకుముందు మనం ఒక వీడియో చూస్తాం, శరీరంలో వ్యర్థాలన్నీ ఫామ్ అవ్వడం వల్లనే కదా అది ఫ్రీ రాడికల్స్ గా మారి శరీరంలో కణాలను డ్యామేజ్ చేస్తుంది కదా. ప్రతి సినిమాలో ఒక విలను ఒక హీరో ఎట్లయితే ఉంటాడో మన శరీరంలో విలను ఫ్రీ రాడికల్స్. ఆ ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేయాలంటే హీరో లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన బాడీకి చాలా అవసరం అండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందించడం వల్ల ఇమ్యూన్ హెల్త్ సపోర్ట్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది, గుండెకు రక్షణ ఇవ్వడంలో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రక్తం మొత్తం కూడా ఇన్ఫెక్షన్స్ కు గురవుతుంది. రక్తం కూడా వాటర్ లాగా వెళ్లాల్సింది మొత్తం పాకం లాగా అవుతుంది. గులాబ్ జామ్ లా చక్కెర వేస్తే ఏమవుతుంది? పాకం లాగా అవుతుంది. సేమ్ రక్తం కూడా అట్లా పాకం లాగా అవుతుంది. సో అట్లా గుండెకు రక్షణ ఇవ్వడంలో కూడా ఈ ఐపల్స్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది, ఈ బెర్రీస్ చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ అంతరిక్షణం చేసే శాస్త్రవేత్తలు కూడా ఏఎస్10 అని ఒక డ్రింక్ లో ఈ అసై బెర్రీని మెయిన్ ఫుడ్ గా తీసుకున్నారండి. అలాంటి ఒక రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న అసై బెర్రీ ఫ్రూట్ ని మన కంపెనీ మెయిన్ ఫుడ్ గా తీసుకొని మనకు స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ, కివి అలా ఒక 15 రకాల పండ్ల యొక్క సారంతో 1 లీటర్ లిక్విడ్ రూపంలో మనకి ఈ ఐపల్స్ అనే ప్రోడక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఈ ఐపల్స్ అనే ప్రోడక్ట్ ఏంటంటే ఏ సమస్య లేని వాళ్ళు ప్రివెంటివ్ గా 30 ml మార్నింగ్ 30 ml నైట్ తీసుకోవడం వల్ల మనకు ఈ వెల్నెస్ ప్రోడక్ట్ అనేది 4 కేటగిరీలో మనకు సపోర్ట్ అవుతుందండి. ఇక్కడ కింద కూడా ఒకటి ఇచ్చింది చూడండి, ఫంక్షనల్ హెల్త్ బేవరేజ్. సో మనకు పిహెచ్ఏసి ప్యాక్ 4 కేటగిరీలో సపోర్ట్ అవుతుందండి. పి అంటే ప్రివెంటివ్ అంటే ముందు జాగ్రత్తగా సపోర్ట్ అవుతుంది, ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. హెచ్ ఫర్ హోలిస్టిక్ అంటే తల వెంట్రుక నుండి కాలిగోటి వరకు కణస్థాయిలో జరిగిన డ్యామేజ్ ని రిపేర్ చేసి మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ వ్యర్థాలన్నిటిని కూడా ఎలిమినేట్ ఆర్గన్స్ ద్వారా అంటే చెమట ద్వారా, యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా అండ్ శ్వాస ద్వారా ఆ వేస్ట్ మొత్తాన్ని కూడా బయటకు ఎలిమినేషన్ చేస్తున్నట్టు. ఏ ఫర్ ఆల్టర్నేటివ్. కొంతమంది అనుకుంటారు, సార్ నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది సార్, మరి ఆ టాబ్లెట్స్ పక్క పెట్టి ఇది వాడాలా సార్ అని అనుకుంటుంటారు. మనది మెడిసిన్ కాదండి, మనది ఫుడ్ సప్లిమెంట్, ఎవరైనా తీసుకోవచ్చు. ఒకవేళ సమస్య ఉన్న వాళ్ళు ఆయుర్వేద మెడిసిన్ వాడినా, ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా, హోమియోపతి వాడినా,
చెట్ల మందు వాడినా ఏదైనా వాడుకోనియండి, వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళు వాడుకుంటూ ఆల్టర్నేటివ్గా మన ప్రోడక్ట్ కూడా వాడుకోవచ్చు. సి ఫర్ కాంప్లిమెంటరీ, ఒక దాని కోసం వాడడం వల్ల నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ గా ఆర్గాన్స్ కి ప్రొటెక్షన్ ఇస్తూ ఆ సమస్యల్ని కంట్రోల్ చేయడంలో కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా ప్రివెంటివ్ గా ప్రతి ఒక్కరు కూడా ఇది వాడుకోవడానికి 100% చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. సో బార్న్ బేబీ, పుట్టిన బేబీ నుంచి 100 ఇయర్స్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది వాడడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన మీకు ఒక ఎల్లో కలర్ లో సర్టిఫికేట్ కనిపిస్తుంది అండి, ఆయుష్ మార్క్. మనకు దాన్ని ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. ఇండియా వరకు ఇచ్చేదేమో ఆయుష్ అండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి ఇచ్చేది ఆయుష్ ప్రీమియం. సో ఇది 100% న్యాచురల్, దెర్ ఈస్ నో సైడ్ ఎఫెక్ట్స్ అన్న దానికి ఇది సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి దీని గురించి ఇంకెవరైనా చెప్పారా సార్ అంటే, ఒక ఎండి ఆయుర్వేద డాక్టర్ దీని గురించి ఏం చెప్పారనేది కూడా ఒక చిన్న వీడియో చూద్దాం. ఒకసారి డాక్టర్ మాటల్లో ఈ వర్డ్స్ విందామండి. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఇండస్ వివా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన సూపర్ బ్రాండ్ ఐపల్స్ని పరిచయ చేయబోతున్నాను. ఐపల్స్ అనేది మిశ్రమ పండ్ల రసం. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఐపల్స్ ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ బ్లెండు మరియు హృదయానికి సంబంధించిన వ్యాధులకు మంచిది. ఐపల్స్లో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ పదార్థము అసైబెరీ. అసైబెరీ పండులో ఒరాక్ స్కోరు 1,02,700 ఉంటుంది. అసైబెరీ అనేది ప్రపంచంలో నంబర్ 1 సూపర్ ఫ్రూట్ అంటారు. ఇది సౌత్ అమెరికాలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే దొరుకుతుంది. అసైబెరీ నాసా స్పేస్ డ్రింక్ AS-10లో కూడా ఉంటుంది, ఎందుకంటే ఆస్ట్రోనాట్స్ని రేడియేషన్ నుంచి కాపాడడానికి. ఐపల్స్లో అసైబెరీ మాత్రమే కాకుండా 14 వేరే యాంటీ ఆక్సిడెంట్స్ పండ్ల మిశ్రమం కూడా ఉంటుంది. మీరు సేవించే ప్రతి 60 ml ఐపల్స్ మీకు 3.5 kg తాజా సేంద్రియ ఆర్గానిక్ పండ్లకి సమానము మరియు ఒరాక్ స్కోరు 7000 ఉంటుంది. ఐపల్స్ ఎఫెక్టివ్లీ మీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మీ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది, హృదయాన్ని కాపాడుతుంది, క్యాన్సర్ వ్యాధిలో సహకరిస్తుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఐపల్స్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి అన్ని రకాల వయసు వాళ్ళు వాడవచ్చు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ మీరు ప్రతిరోజు 30 ml ఐపల్స్ 2 సార్లు తినడానికి అరగంట ముందు తీసుకోండి. మీ ఆనందానికి మరియు ఆరోగ్యవంతమైన జీవితానికి వాడండి ఐపల్స్. థ్యాంక్ యూ. ఒకసారి డాక్టర్ గారు కూడా గ్రాండ్ అప్లాజ్ ఇద్దామండి, చక్కటి వివరణ. ఇకపోతే ఫస్ట్ ప్రోడక్ట్ అయిపోయింది కదా, సెకండ్ ప్రోడక్ట్ లోకి వెళ్దాం. దీని కాస్ట్ ఎంత సార్ అంటే లాస్ట్కి మాట్లాడుకుందాం, ఓకేనా. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఐ కేర్ సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్. ఇది కేవలం మహిళల యొక్క ఆరోగ్యం కోసమే తీసుకురావడం జరిగిందండి. ఇది మనకు లీటర్ లిక్విడ్ రూపంలో తీసుకొచ్చారు. ఇందులో మనకు వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్కుమిన్. ఉమెన్స్ వెల్నెస్ అంటే మహిళల యొక్క ఇమ్యూనిటీని డెవలప్ చేయడంలో ఈ ఐ కేర్ అనేది చాలా వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది. సో మనకు వండర్ఫుల్ ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రిన్సిపల్స్ అన్నిటిని కూడా ఫార్ములేషన్ చేసి మనకి ఇందులో కర్కుమిన్ యాంటీబయాటిక్ గా, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది. కర్కుమిన్ తో పాటు మనకు శతావరి, శత అంటే 100, వరి అంటే నయం, 100 సమస్యలను నయం చేయడంలో కూడా ఈ శతావరి చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. అండ్ అదే విధంగా సాంబ్రానికి సంబంధించింది కానీ, అండ్ అలోవెరాకు సంబంధించింది కానీ, అలా ఒక 13 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి లీటర్ లిక్విడ్ రూపంలో ఐ కేర్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఐ కేర్ ఏంటంటే అసలు బయటికి చెప్పుకోలేని సమస్యలు చాలా ఉంటాయండి మహిళలకి. ఈవెన్ పక్కకున్న హస్బెండ్కి చెప్పుకోలేరు, కొన్నిసార్లు పేరెంట్స్ కూడా చెప్పుకోలేని పరిస్థితి. అలా మహిళలు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయడంలో ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. ఇది మహిళలు 30 ml మార్నింగ్, 30 ml నైట్ ఎంటీ స్టమక్ లో తీసుకోవడం వల్ల వాళ్ళకు సంబంధించిన అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండడం కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం కానీ, రక్తహీనత సమస్యలు కానీ, ఓవర్ బ్లీడింగ్ సమస్యలు కానీ, ఇట్లా రకరకాలుగా అసలు మహిళలు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు, మన ఇంట్లో అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు చాలా ఉన్నాయండి. ఆ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా కాపాడుకునే విధంగా ప్రివెంటివ్ గా హెల్ప్ అవుతుంది. సమస్య ఉన్న వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్క మహిళ కంపల్సరీగా వాడాల్సిన ప్రోడక్ట్ ఐ కేర్ అండి. సో ఈ ఐ కేర్ గురించి కూడా ఒక చిన్న వీడియో చూద్దాం.
Hello Vivites, I am Dr. Balu Kolar, MD in Ayurveda, and I am going to talk to you all about an amazing women wellness product from Indus Viva, Eye Care. Eye Care is a wellness-based nutritional supplement propelled with ancient Ayurvedic principles specifically formulated for women above 35 years of age. Are you stressed about hormonal imbalance? Do you know what impairment of hormones can lead to? PCOD, hypothyroidism, obesity, bone and joint pain, stress, depression and anxiety, blood pressure, and diabetes. I have seen several women patients above 35 years of age in my clinical practice with complaints of menstrual irregularities, muscle weakness, joint pains, and severe anxiety with stress. During my extensive research on women health and wellness, I found that 80% of Indian women lead their lives without realizing about their impaired hormonal issues where they require compulsory health assistance. 68% of women population over 35 years of age suffer from joint pains. Depressive stress disorders account for close to 42% of disability among women as compared to 30% among men. Prescription-based medicine can only provide momentary and symptomatic relief to women suffering from such ailments. In addition to this, they also pose a lot of unwanted side effects. To my surprise, I came across this wellness product Eye Care from Indus Viva, which provides comprehensive support for overall women's health. Eye Care is a unique natural formulation with mouth-watering peach flavor derived from basics of Ayurveda, propelled with in-cumin fusion, which is a patented blend of bioavailable curcumin that supports overall women's health because of its antioxidant and immune booster properties. Goodness of Boswellia extracts help manage muscle and joint disorders because of its anti-inflammatory properties. Age-old asparagus extracts help manage menstrual irregularities and supports hormonal health. Valerian roots are traditionally known to support stress, balance mental health, and wellness in women. In addition to this, Eye Care also contains a host of herbal ingredients and nutrition to support pre and post menopausal issues, aches and pains. It normalizes mood, improves digestion and metabolism, thus maintaining overall women's health. I would like to recommend you to consume 30 ml of Eye Care twice a day, half an hour before consuming food. Eye Care is a 100% natural product and can be safely consumed by women above 35 years of age. Eye Care may also be consumed by women with diabetes and hypertension without worrying much about the side effects. Eye Care is also safe to be consumed along with other medications and is well tolerated for longer periods. అంటే 35 ఇయర్స్ ఏబో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడాలి. 35 బిలో ఉన్న వాళ్ళు ఉమెన్స్ కూడా వాడుకోవాలనుకున్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్దాం. ఐ కేర్ ఒక గ్రాండ్ అప్లాజ్ ఇద్దామండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఐ కాఫీ. సో సార్ ఇంతకుముందే టీలో నికోటిన్ అన్నారు, కాఫీలో కెఫెన్ అన్నారు, మళ్ళీ ఐ కాఫీ అంటారు సార్ అని మీకు సందేహం రావచ్చు కదా. మీరు బాగా గమనించండి, అసలు కంపెనీ ఎంత అద్భుతమైన ఆలోచన అంటే, అసలు ఏ కాలం వచ్చినా చూడండి, 48 డిగ్రీల ఎండ కొట్టినా, చలికాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా టీలు కాఫీలకు బాగా అలవాటు పడ్డారండి ప్రతి ఒక్కరు కదా. టీ కాఫీలకు బాగా అలవాటు పడ్డారు. ఈవెన్ చుట్టాలు వచ్చినా, బ్రేక్ వచ్చినా, ఏ చిన్న స్ట్రెస్ వచ్చినా టీ కాఫీలు అనేది ఒక కామన్ డ్రింక్ అయిపోయింది, మన ఫ్యామిలీ డ్రింక్ అయిపోయింది టీ కాఫీ కదా. సో మన టీ కాఫీ తాగడం వల్ల మనకు ఎలాంటి లాభాలు రావట్లేదు. మన కంపెనీ ఏం చేసిందంటే, ఒక న్యాచురల్ ఆయుర్వేద కాఫీ రూపంలో ఎలాంటి షుగరు, ఎలాంటి కెఫెన్ లేకుండా ఒక న్యాచురల్ కాఫీ రూపంలో మనకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఇందులో క్రీమర్ కాఫీ, బ్లాక్ కాఫీ, 2 టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. ఇందులో మరి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి సార్ అంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, సాల్సిటాల్. దీన్ని సంస్కృతంలో ఏకనాయకం అంటారు, తెలుగులో అనుగూడ అంటారు, సప్తరంగ అని కూడా అంటారు. దీని గురించి ఏం రాశారంటే, దీన్ని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి తెల్లారి ఆ కషాయం తాగడం వల్ల మధుమేహ వ్యాధి బారిన పడకుండా, శరీరంలో ఎక్సెసివ్ గ్లూకోజ్ పెరగకుండా రెడ్యూస్ చేయడంలో, కార్బోహైడ్రేట్స్ ని బ్లాక్ చేయడంలో ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుందని చెప్పి అప్పట్లో రాశారన్నట్టు మనకు చరక మహర్షి చరక సంహిత అనే గ్రంథంలో. సో దానికి సంబంధించింది సైంటిఫికల్ గా కొన్ని ట్రయల్స్ చేసి దీన్ని ఏ విధంగా ఇస్తే బాగుంటుందని ఆలోచించి ఈ ఏకనాయకాన్ని అండ్ దూలగొండి గింజలు, ముకున అపీరెన్స్ అంటాం కదా, ఆ దూలగొండి గింజల్ని నరాల బలహీనతకు బాగా పనిచేస్తుంది. అండ్ కెఫెన్ లేకుండా కాఫీ గింజల్ని మిక్స్ చేసి మనకి ఇన్స్టెంట్ గా ఇలా కాఫీ రూపంలో తీసుకొచ్చారండి.
క్రీమర్ కాఫీలో ఏమో సాల్సిటల్ పర్సెంటేజ్ ఒక 11% ఉంటే బ్లాక్ కాఫీలో వచ్చేసి 22%. అంటే కొంచెం ఎక్కువగా అది యాడ్ చేయడం జరిగింది. సో ఈ కాఫీ ఎవరు వాడచ్చు అంటే అన్నం తినే ప్రతి ఒక్క వ్యక్తి వాడచ్చు, పొల్యూషన్లో తిరిగే ప్రతి ఒక్క వ్యక్తి వాడచ్చు, మంచినీళ్ళు తాగే ప్రతి ఒక్క వ్యక్తి వాడచ్చు. ఎందుకు సార్ అంటే ఇంతకుముందు వీడియో చూసినాం కదా, శరీరంలో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ పెరుగుతుంది కదా, ఆ ఎక్సెసివ్ గ్లూకోజ్ బాగా పెరిగి 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 ఒబేసిటీ వరకు దారితీస్తుంది. బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, పెరాలసిస్లు వస్తున్నాయి. ఇన్ని సమస్యలు రావడానికి కారణం ఏంది? రూట్ కాజ్ ని మిస్ అవ్వద్దు మనం. ఆ రూట్ కాజే ఎక్సెసివ్ గ్లూకోజ్. ఆ ఎక్సెసివ్ గ్లూకోజ్ ని రెడ్యూస్ చేయడంలో సపోర్ట్ అవుతుంది, అండ్ డైజెషన్ బాగా పనిచేస్తుంది, డయాబెటిక్ రాకుండా ప్రివెంటివ్ గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సమస్య ఉన్న వాళ్ళు, ఒకవేళ డయాబెటిక్ ఉన్న వాళ్ళు అయితే బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక హాట్ వాటర్లో 80 ml హాట్ వాటర్లో పౌడర్ మిక్స్ చేసుకొని తాగడమే. అలా ఉదయం ఒక కప్పు కాఫీ, రాత్రి ఒక కప్పు కాఫీ తాగడం వల్ల మనకి ఇది 3D సపోర్ట్లో పనిచేస్తుంది. మొదటిది డైజెషన్ బాగా పనిచేస్తుంది, రెండవది డిఫెక్ట్స్ అంటే మెడిసిన్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో కూడా ఇది సపోర్ట్ అవుతుంది. థర్డ్ డి వచ్చేసి డోసేజ్ని గ్రాడ్యువల్గా తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతుంది. అది ఎలా చెప్తాం సార్ అంటే చెప్పా కదా, బిఫోర్ రిపోర్ట్ HbA1c చేయించుకోండి. ఒక 90 days కంటిన్యూస్గా వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోండి. మీ లెవెల్స్లో వచ్చిన మార్పులను బట్టి డాక్టర్ డోసేజ్ తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో డాక్టర్ ప్రికాషన్స్ ప్రకారమే మనం ఆ డోస్ని తగ్గించాలండి. మన ఓన్ డెసిషన్స్ అస్సలు తీసుకోవద్దు. ఓకేనండి. సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విత్ రిపోర్ట్ ఓరియంటెడ్గా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది కాఫీ అండి, సెకండ్ ప్రోడక్ట్. దీని గురించి కూడా ఒకసారి డాక్టర్ మాటలో ఒక చిన్న వీడియో చూద్దాం. హలో ఫ్రెండ్స్, నేను మీకందరికీ ఇండస్ వివా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ పరిచయం చేయబోతున్నాను. అదే ఐ కాఫీ. మీకు తెలుసా, కాఫీ అనేది ప్రపంచంలోనే ఎక్కువగా వాడే ఒక ద్రవ పదార్థం. ఒకవేళ అదే కాఫీ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేదైతే ఆశ్చర్యంగా ఉంది కదా. ఐ కాఫీ అనేది ఇండస్ వివా కంపెనీ నుంచి మరొక అద్భుతమైన ప్రోడక్ట్. దీంట్లో కర్ణాటక రాష్ట్రం కూర్గ్ ప్రాంతం నుంచి తెచ్చిన కాఫీ గింజల నుంచి ప్రీమియం బ్లెండ్ ఆఫ్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ వాడటం జరిగింది. ఐ కాఫీలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఐ కాఫీ క్రీమర్, రెండోది ఐ కాఫీ బ్లాక్. ఐ కాఫీలో సలేషియా రెటికులేటా అనే మొక్క వేరు నుంచి తీసిన సాల్సిటాల్ అనే పేటెంటెడ్ హర్బల్ ఎక్స్ట్రాక్ట్ బ్లెండ్ ఉంది. ఈ సలేషియా రెటికులేటా అనే మొక్కని ఏకనాయకం సప్తరంగ అని కూడా అంటారు. ఇది ఆయుర్వేద గ్రంథంలో 500 సంవత్సరాల క్రితం డయాబెటిస్కి ఔషధంగా వాడేవారు. ఐ కాఫీ అనేది మీ రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి అన్ని రకాల డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా వాడొచ్చు. ఐ కాఫీ అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నవాళ్ళు వాడొచ్చు. ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఐ కాఫీని ప్రతిరోజు 2 సార్లు తినడానికి అరగంట ముందు తీసుకోవాలి. మీరు ఇప్పుడు రోజు వాడే కాఫీని వదిలేసి ఐ కాఫీని వాడండి. సో థర్డ్ ప్రోడక్ట్ కాఫీ కూడా ఒకసారి మనం గ్రాండ్ అప్లాజ్ ఇద్దామండి. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్దాం. ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఇంకా 2 ఉన్నాయి, తొందరనే అయిపోతుంది. రైట్, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఐ గ్లో. ఐ గ్లో అంటే అందరికీ ఏం గుర్తొస్తుంది? ముఖ్యంగా ఆడవాళ్ళకైతే క్రీమ్స్ గుర్తొస్తాయి, ఫేషియల్స్ గుర్తొస్తాయి, బ్యూటీ పార్లర్లు గుర్తొస్తాయి. మగవాళ్ళకైతే ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్లో ఇంకా ఫేషియల్ క్రీమ్స్ గుర్తొస్తుంటాయి కదా. అంటే శరీరం లోపల సమస్య ఉన్నప్పుడు పైన ఎన్ని క్రీములు పూసుకున్నా వేస్టే. అందుకే కంపెనీ ఏం చేసిందంటే కాశ్మీర్ కుంకుమ పువ్వు, గర్భవతులకు ఇస్తారుగా పుట్టబోయే పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని, అలాంటి కుంకుమ పువ్వుని మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకొని ఇదేంటంటే మనకు స్కిన్ హెల్త్ గా ఉండడానికి ఐశ్వర్య లెక్క, నాగార్జున లెక్క, మెగాస్టార్ చిరంజీవి లెక్క అవుతారని కాదండి. ఇదేంటంటే చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో, స్కిన్ గ్లో ఉండడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మన శరీరంలో ఈ లివర్ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్లనే అన్ని సమస్యలు కదా. సో ఈ లివర్ని డిటాక్సిఫికేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్, రక్తాన్ని శుద్ధి చేసుకోవడము, రక్తంలో ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేయడంలో, ఈ స్కిన్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడంలో కూడా ఈ కుంకుమ పువ్వు చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఆ కుంకుమ పువ్వుతో పాటు మనకు గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ని అండ్ అదే విధంగా బంతి పూలు ఉండే ల్యూటిన్ అన్న ఐ విటమిన్ ని అవన్నీ మిక్స్ చేసి మనకి ఇన్స్టాంట్ గా ఒక ప్యాకెట్స్ రూపంలో తీసుకొచ్చారు. అవి మనకి ఎలా ఉంటాయంటే మనకి ఇలా ఒక బాక్స్ లో 4 ప్యాకెట్స్
రూపంలో వస్తాయండి. ఇందులో 35 ml లిక్విడ్ ఫామ్లో తీసుకురావడం జరిగింది. ఇందులో మ్యాంగో ఫ్లేవర్ ఉంది, ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది, బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ ఉంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా ఉందండి. అదే టేస్ట్. మ్యాంగో అంటే ఏ టేస్ట్ వస్తుంది? ఆ టేస్ట్లోనే ఉంటుంది. స్ట్రాబెర్రీ అంటే ఏ టేస్ట్ ఉంటుంది? ఆ టేస్ట్లోనే ఉంటుంది. అలా ఈజీగా రుచికరంగా తీసుకొస్తూ ఇంటేక్ల గ్లో తీసుకొచ్చిన ఏకైక ప్రోడక్ట్ మన ఐగ్లో అండి. ఈ ఐగ్లో అనేది మనం ఫుడ్ తిన్న తర్వాత ఒక 15-20 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి ఒక ప్యాకెట్ ఉదయం, ఒక ప్యాకెట్ రాత్రి తాగడం వల్ల మనకు ఆ లివర్ని శుద్ధి చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మన ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఏం చేస్తుంది? మోటార్ వేసినామంటే వెంటనే ఫిల్టర్లకు వాటర్ వచ్చేసి ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తుంటది. సో వాటర్ ఫిల్టర్ ఎట్లయితే ఫిల్టర్ చేస్తుందో మన తిన్న ఆహారం కూడా డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్ చేసుకొని లివర్ దగ్గర ఫిల్టరింగ్ అనేది జరగాలి కదండి. సో ఆ ఫుడ్ని కూడా ఫిల్టరింగ్ చేయడంలో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ అదే విధంగా ఈ ఇన్ఫెక్షన్స్, రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ రక్తహీనత సమస్యలను కూడా కంట్రోల్ చేయడంలో చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఈ చర్మం లోపల 7 పొరలు ఉంటాయంట. ఆ 7 పొరల లోపల నుంచి రిపేర్ చేసుకుంటూ వచ్చి చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో కూడా ఈ ఐగ్లో అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. సో ఈ ఐగ్లో గురించి ఈ చిన్న వీడియో చూద్దాం. Are you worried about losing your glow as you age? Well, we have a Nutri-Cosmetic product for you. iGlow from the House of Indus Viva. A first of its kind internal cosmetic product loaded with herbal ingredients which are rich with antioxidant properties. It conditions your beauty from inside and makes you glow outside. iGlow is available in 4 different delicious flavors of blackcurrant, mango, orange, and strawberry. This 100% natural product consists of saffron, sourced from Kashmir Valley. Since Ayurvedic times, saffron is known to help in promoting skin complexion and antipruritic, and that's why it's been included in iGlow. Apart from saffron, it also possesses the goodness of natural plant collagen, grapeseed, kojic acid from soya. Once you start consuming iGlow, you can feel the difference in terms of skin lightening, controlling wrinkles, skin moisturizing, reducing dark spots, and pimples. Also, it helps in blood purification and liver detoxification, improves skin health, and gives the best complexion. It is safe to be consumed by men, women, and children above the age of 12 years and skin types without thinking about any side effects. You are suggested to consume 2 sachets per day 15 minutes after meal. Gulp an iGlow right away and rejuvenate your skin. సో ఈ ఐగ్లోని ఇష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు, నాకు తెలుసు. దీనికి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దాం. రైట్. ఇకపోతే మరొక ప్రోడక్ట్ ఐ స్లిమ్ అండి. ఇక స్లిమ్ అంటే తగ్గడం పెరగడం ఈ రెండే గుర్తుంటాయి అన్నట్టు కదా. స్లిమ్ అంటే మనది FB3 ఫార్ములాతోని వెయిట్ మేనేజ్మెంట్కి సపోర్ట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇందులో కోలియస్ ఫోర్స్ కోలి అండ్ వెయిట్ మేనేజ్మెంట్ని చేయడంలో ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ సిసమిన్ ఇండికమ్, ఈ నల్ల నువ్వులు ఏం చేస్తుంది అంటే రక్తంలో ఉన్న చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచడంలో ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ సాల్సిటాల్, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఏకనాయకం అని, ఆ ఏకనాయకం ఇందులో కూడా మనకు యాడ్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా ఇది వెయిట్ మేనేజ్మెంట్. వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటండి, మన హైట్కు ఏజ్కు బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ని సెట్ చేస్తుంది. సార్ నేను పర్ఫెక్ట్ వెయిట్ ఉన్నా సార్, నాకు ఏ ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే 3 డేస్కి ఒకసారో 4 డేస్కి ఒకసారో మినిమం ఒక న్యూట్రిషనల్ చాకోబార్ తీసుకోవడం వల్ల మనకి ఇది ఒక బాక్స్లో 28 న్యూట్రిషనల్ బార్స్ వస్తాయండి. ఇందులో మ్యాంగో ఫ్లేవరు, ఆరెంజ్ ఫ్లేవరు, వెనీలా ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్ 4 ఫ్లేవర్స్లో ఉంటాయి. ఒక బార్ బరువు 75 గ్రాములు ఉంటుందండి. మనం ఏ సమస్య అంటే నేను పర్ఫెక్ట్ వెయిట్ ఉన్నా నాకు ఏ ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు 3 డేస్కి ఒకసారి తీసుకోవచ్చు, 5 డేస్కి ఒకసారి తీసుకోవచ్చు. సో అట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే మన శరీరానికి కావాల్సిన న్యూట్రియన్స్ అందించడంలో, ప్రోటీన్స్ అందించడంలో, ఫైబర్ని అందించడంలో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో రాగులు ఉన్నాయి, ఓట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, నల్ల నువ్వులు ఉన్నాయి, అశ్వగంధ ఉంది, కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటాం కదా అలాంటి అశ్వగంధ ఉంది. సో మరి ఇది ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్కు చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. మనం కొంచెం వెయిట్ పరంగా నేను కొంచెం అటు ఇటు ఇబ్బందిగా ఉంది సార్ అనుకున్న వాళ్ళు కూడా డైలీ ఒక బార్ తీసుకోవడం వల్ల ఇది వాడే ముందు ఏం చేయాలంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తీపించుకొని కంటిన్యూ ఒక 3 మంత్స్ వాడిన తర్వాత మన శరీరంలో
బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మన శరీరానికి కావాల్సిన హెల్తీ వెయిట్ మనం ఉన్నామా లేదా అనేది కూడా ఆ రిపోర్ట్లో మనం చెక్ చేసుకోవచ్చండి. ఆ విధంగా మనకి ఈ ఐస్లిమ్ న్యూట్రిషనల్ చాకో బార్స్ ఉపయోగపడతాయి. డైలీ ఒక బార్ తీసుకున్నా కూడా 1 మంత్ మనకి దగ్గరకు వస్తుందండి. దీనికి కూడా ఒకసారి మనం గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. ఈ ఐస్లిమ్ గురించి కూడా ఒక చిన్న వీడియో చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇండస్ వివా నుంచి స్థూలకాయలకు శుభవార్త. అదే ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్. బరువు తగ్గడానికి మార్కెట్లో ప్రోటీన్ బేస్డ్ స్లిమ్మింగ్ బార్స్ చాలా ఉన్నాయి. కానీ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్లో పేటెంటల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల ఎఫెక్టివ్ వెయిట్ లాస్ అవుతుంది. ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్ అనేది 4 నోరూరించే ఫ్లేవర్స్లో లభిస్తుంది. అదే మ్యాంగో, ఆరెంజ్, వెనిలా మరియు చాక్లెట్. ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్లో పేటెంటెడ్ స్మార్ట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇందులో కోలియస్ ఫోర్స్కోలి అనేది బరువు తగ్గించడానికి, సీసేమమ్ ఇండికమ్ అనేది కొలెస్ట్రాల్ తగ్గించడానికి మరియు సెలేషియా రెటికులేటా మీ షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్లో బరువు తగ్గించడానికి కావాల్సిన మల్టీవిటమిన్స్, మల్టీమినరల్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, న్యాచురల్ ఫైబర్స్ మరియు వెరీ లో ప్రోటీన్ ఉన్నాయి. అంతేకాకుండా ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ 100% సహజ సిద్ధమైన ప్రోడక్ట్. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి అన్ని రకాల వయసు వాళ్ళు వాడవచ్చు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ని ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 గంటల లోపు తీసుకోండి. కావాలంటే సాయంత్రం 6 గంటలకు అల్పాహారం తీసుకోవచ్చు. బరువు తగ్గించడానికి ప్రతిరోజు ఐస్లిమ్తో పాటు సరైన డయట్, ఎక్సర్సైజు మరియు 3.5 లీటర్ల మంచినీళ్లు తాగాలి. ఇది మీరిప్పుడు ఐస్లిమ్ స్టార్ట్ చేయాల్సిన టైం. స్టార్ట్ చేస్తారుగా? ఏమన్నాడు? వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నాడు. ప్రతి ఒక్క నిపుణులు చెప్పేది అదే కదా, వాటర్ కంటెంట్ అనేది శరీరానికి చాలా అవసరం కదా. ఇకపోతే మరి ఇంత మంచి ప్రోడక్ట్స్ ఎవరు సార్ ఇది రూపొందించిందంటే మన కంపెనీ పేరు వచ్చేసి ఇండస్ వివా. ఇండస్ అంటే ఇండియన్ కంపెనీ, వివా అంటే వర్ధిల్లాలి. ఇది మన కంపెనీ యొక్క ఓన్ హెడ్ ఆఫీస్ అండి. ఇది నిజంగానేనా సార్, నేను చూడొచ్చా సార్ అంటే హ్యాపీగా మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు, ఎక్కడున్న వాళ్ళైనా వెళ్ళి చూడొచ్చు. ఇది మనకు అడ్రస్ వచ్చేసి బెంగళూరు నందిదుర్గ రోడ్డు, జయమల్ ఎక్స్టెన్షన్ రోడ్లో మనకు ఉందండి. హ్యాపీగా మీరు ఆఫీస్లోకి వెళ్ళి ఆఫీస్ని విజిట్ చేయడం కూడా చేయొచ్చండి. అండ్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఒక ఇండియన్ ఆయుర్వేదాన్ని ఇంత టేస్టీగా అంటే ఒక లిక్విడ్ రూపంలో, ఒక ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో, ఒక కాఫీ రూపంలో, న్యూట్రిషనల్ బార్స్ రూపంలో ఇంత ఈజీగా ఎట్లా తీసుకొచ్చారు, ఇంత టేస్టీగా ఎట్లా తీసుకొచ్చారు అంటే దీనికి రూపకర్త మదర్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఉందండి. ఆ మదర్ ఆర్గనైజేషనే బయాక్టివ్ జపాన్. సో ఈ బయాక్టివ్ జపాన్ ఏంటంటే కంప్లీట్ ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఫార్ములేషన్ మొత్తం కూడా మనకు జపాన్లో జరుగుతుంది. ఈ జపాన్ యొక్క అడ్రస్ అండి ఇది తోషిమాలో, టోక్యోలో, జపాన్లో మనకు R&D సెంటర్ కూడా ఉందండి. అండ్ అదే విధంగా మరి మన ఇండియాలో ఫ్యాక్టరీ ఇది ఎక్కడ తయారవుతుందంటే మన ఇండియాలో బెంగళూరులో మనకి ఇది ఫ్యాక్టరీ అండి. ఆ ఫ్యాక్టరీ చుట్టూ మీకు ల్యాండ్ కూడా కనిపిస్తుంది కదా, అంటే విత్తనం వేసినప్పటి నుంచి ఆ ప్రోడక్ట్ తయారయ్యేంత వరకు మొత్తం ఓన్ కేరింగ్ తీసుకుంటుంది మన ఆలివ్ లైఫ్ సైన్సెస్, మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వీళ్ళు పర్ మంత్ 5,50,000 యూనిట్స్ని పర్ మంత్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దీని అడ్రస్ ఎక్కడ అంటే నీలిమంగళ, కర్ణాటక దగ్గర కూడా మన ఫ్యాక్టరీ అనేది ఉందండి. ఇకపోతే సర్టిఫికేషన్స్కి వచ్చేసరికి మన కంప్లీట్ వెబ్సైట్ ఏదైతే ఉందో విర్చువల్ ఆఫీస్, అది శాప్ అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్. శాప్ మీకు తెలిసిన వాళ్ళల్లో మీ ఫ్యామిలీలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటే వాళ్ళని అడగండి, శాప్ గురించి చెప్తారు. ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ సాఫ్ట్వేర్ శాప్ అండి. అలాంటి శాప్ అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్ మన విర్చువల్ ఆఫీస్. ఇకపోతే CII ఎమర్జింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు మన కంపెనీ చైర్మన్ గారికి రావడం జరిగిందండి. మన కంపెనీ చైర్మన్ గారు వచ్చేసి CA అన్సార్ గారు అండ్ కంపెనీ CEO గారు వచ్చేసి అభిలాష్ థామస్ గారు. అండ్ అదే విధంగా GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ కూడా మనకు రావడం జరిగింది. అదే విధంగా కోషర్ సర్టిఫైడ్ కూడా మనకు రావడం జరిగింది. మాక్సిమం సర్టిఫికేట్స్ దేనికి ఇస్తారండి, అది 100% న్యాచురల్ అని చెప్పడం కోసమే ఇస్తుంటారు ఎక్కువగా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సర్టిఫికేషన్స్, క్వాలిటీ చెకింగ్ అనేది జరుగుతుంటది కదా, అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా టైం టు టైం గవర్నమెంట్ మనం GST కూడా కడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి అప్రిసియేషన్ గా మనకు ఒక సర్టిఫికేషన్ రావడం జరిగింది. అండ్ బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ అవార్డు కూడా, సర్టిఫికేషన్ కూడా మన కంపెనీకి రావడం జరిగింది.
సో ఇక్కడ ఐడెంటిఫై యువర్ కస్టమర్స్ ఇక్కడ మన ఫ్యామిలీలోనే అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, ఆంటీ ఉంది, అంకుల్ ఉంది. ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి, ఫాదర్ అండ్ మదర్, బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ లా, అంకుల్ అండ్ ఆంటీ. మన ఫ్యామిలీలో అంటే హెల్త్ పరంగా ప్రివెంటివ్ గా మనం ప్రిఫర్ చేయొచ్చు. కొంతమంది మన ఇంట్లోనే హెల్త్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మనం ఇది ప్రొటెక్ట్ చేయడానికి ఇవ్వచ్చండి. ఇది బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ గా మనకు బాగా సపోర్ట్ అవుతుంది, గుండెకు రక్షణ ఇవ్వడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది, వెయిట్ మేనేజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది, మహిళల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, స్కిన్ రిలేటెడ్ హెల్త్ కూడా మనకు సపోర్ట్ అవుతుంది కదా. సో ఈ విధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఇంట్లోనే మనకు అవసరం అండి. మన అమ్మ నాన్న ఇంట్లో అందరు కలిపే 10 నుంచి 12 మన ఇంట్లోకి అవసరం పడుతుంది కదా. సో ఇక్కడ చూడండి, వివా బిజినెస్ ఓనర్. సో ఇక్కడ మనము ఆపర్చునిటీ పరంగా కూడా దీన్ని టేకప్ చేయొచ్చండి. ఆరోగ్య పరంగానే నాకు అవసరం సార్, నేను హెల్త్ పరంగానే తీసుకుంటాను అనుకున్న వాళ్ళు, ఆరోగ్యంగా అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు హెల్త్ పరంగా ఆలోచించుకొని హెల్త్ పరంగా వాడుకోవచ్చు. లేదు సార్ హెల్త్ తో పాటు నాకేమైనా ఆపర్చునిటీ ఉందా అంటే ఇక్కడ మనకు వండర్ఫుల్ కంపెనీ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం ఇంట్లో కూర్చొని ఒక ఫ్రాంచైజ్ సిస్టమ్ ని, ఒక నెట్వర్క్ ని మనం పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకప్పుడు టీ కొట్టు దగ్గర టీ తాగేదండి మనం, ఇప్పటికీ తాగుతున్నాం కదా. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్రాంచైజ్ సిస్టమ్ ఏంది, టీ హబ్ అని చెప్పి ఒక ఫ్రాంచైజ్ సిస్టమ్ వచ్చింది. కెఫే కాఫీ డేలు అని వచ్చినాయి, టీ టైమ్ అని ఒకటి వచ్చింది. ఇట్లా ఒక ఫ్రాంచైజీ సిస్టమ్ స్టార్ట్ అయింది కదా. ఒక్కొక్క ఫ్రాంచైజీ సిస్టమ్ కి 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల పెట్టుబడి పెట్టి ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేస్తున్నాం. 10 లక్షలు, మినిమం 10 లక్షల పైన కదా. మనం ఇక్కడ లక్షల పెట్టుబడి లేకుండా ప్రతి ఒక్క పేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబం కూడా ఈజీగా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ బిజినెస్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని ఆల్ ఓవర్ ఇండియా చేసుకునే విధంగా ఒక ఫ్రాంచైజ్ సిస్టమ్ ని మనకి ఇక్కడ కంపెనీ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఏ విబిఓ కెన్ బిల్డ్ ఏ ఫ్రాంచైజ్ నెట్వర్క్. ఇంట్లో కూర్చొని మీరు ఒక ఫ్రాంచైజ్ సిస్టమ్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 75 మంది ఈ జూమ్ లో ఉన్నారు. 75 మంది 75 బ్రాంచ్లతో సమానం అండి. మనం మన ఇంట్లోకి కావాల్సిన ఒక 12 ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల, అంటే ఒక ఫోర్ ప్రొడక్ట్స్ మన ఇంట్లోకి వాడుకున్నా కూడా మన వెల్ విషర్స్ కి, మన రిలేటివ్స్ కి ప్రిఫర్ చేసి డైరెక్ట్ మనం ఒక 1 అవర్ లోనే, 1 డే లోనే స్టార్ అయ్యే విధంగా కూడా మనకు అవకాశం ఇచ్చింది కంపెనీ. ఇక్కడ చూడండి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తను ఫస్ట్ డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా మంది నో చెప్పిళ్ళు కదా. కానీ తను ముందుండి డెసిషన్ తీసుకోవడం వల్ల ఈరోజు ఇన్ఫోసిస్ ఏ రేంజ్ ఉందో మనం చూస్తున్నాం కదా. అదే విధంగా ఇక్కడ కూడా మనకు ఒక వండర్ఫుల్ అద్భుతమైన అవకాశం ఉందండి. మనం ఈ ఆపర్చునిటీలోకి వచ్చినప్పుడు, అంటే కొత్తగా లాగిన్ అయిన వ్యక్తి మినిమం 4 ప్రొడక్ట్స్, అంతకన్నా ఎక్కువ ప్రొడక్ట్స్ తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కి మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇక్కడ విఆర్ అంటే వివా రిటైలర్, వన్స్ మనం ఒక 12 ప్రొడక్ట్స్ ప్రిఫర్ చేయడం వల్ల, అంటే కస్టమర్స్ కి మనం ప్రమోట్ చేయడం వల్ల మనకి ఇక్కడ స్టార్ అని ఒక ర్యాంక్ ఇస్తుంది. స్టార్ అనే ర్యాంక్ ని ఇక్కడ ఏమంటుందంటే కంపెనీ విబిఓ, వివా బిజినెస్ ఓనర్. ఈ వివా బిజినెస్ ఓనర్ గా మనం మారిన తర్వాత మనం ఏ విధంగా ఆరోగ్యపరంగా తీసుకున్నామో, ఫైనాన్షియల్ గా నేను ఎదగాలి అనే ఒక అవకాశంతో మనం ఎట్లయితే వచ్చామో, ఎంతో మంది మహిళలు ఇంటర్, డిగ్రీ, 10th, బీఈడి, పీజీ చదివి ఇంటికే పరిమితమైన మహిళలు ఎంతో మంది ఉన్నారు కదా. బయటికి వెళ్ళి పనిచేయలేని పరిస్థితి. అలా ఎంతో మంది మహిళలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా, జాబ్ చేసుకునే వాళ్ళు పార్ట్ టైం చేసుకునే విధంగా, ఫుల్ టైమ్ గా కెరీర్ గా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫుల్ టైం కెరీర్ గా ఏ విధంగానే చేసుకోవచ్చండి. మన కన్వీనియంట్ టైము, మన ఇష్ట ప్రకారంగా మనం చేసుకోవచ్చు. సో మనం ప్రోడక్ట్స్ వాడాము, మనకు నచ్చింది, మనం సాటిస్ఫై అయిన తర్వాత ఫైనాన్షియల్ గా మనం ఇన్కమ్ ఆపర్చునిటీ తీసుకున్నాం. మనకి ఏదైతే ఇన్కమ్ పరంగా మనం సాటిస్ఫై అయినామో, మన ఫ్రెండ్స్, వెల్ విషర్స్ కి ఇద్దరికి ప్రమోట్ చేయడం వల్ల ఆ ఇద్దరు 6,000 రూపాయలు ఇన్కమ్ ఎర్నింగ్ చేసేలాగా, అంటే మనల్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తికి ఒక 12 ప్రొడక్ట్స్ రీటైల్ అయ్యి తను 6,000 రూపాయలు ఎర్నింగ్ చేసుకునేలాగా మనం సపోర్ట్ చేసినందుకు కంపెనీ మనకు స్టార్ 250 అనే ఒక ర్యాంక్ ని మనకి ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ స్టార్ 500 అంటే మనం ఒక 600 పీవీ, అంటే ఒక 24 ప్రొడక్ట్స్ రీటైల్ చేసి ఒక 3 మెంబర్స్ కి ఈ అవకాశాన్ని ఇచ్చి వాళ్ళు ఒక 6,000 రూపాయలు ఎర్నింగ్ చేసేలాగా మనం సపోర్ట్ చేసినందుకు మనకు శ్రీరామ్ ఇన్సూరెన్స్ నుంచి 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా అవ్వచ్చు. ఇంకో కొత్త మనకు పాలసీ, మనకి ఇంకో కొత్త ప్లాన్ వచ్చింది ఏంటంటే, లెఫ్ట్ ఒక 10 స్టార్స్, రైట్ ఒక 10 స్టార్స్, మన పర్సనల్ స్పాన్సరింగ్ తో సంబంధం లేకుండా
అంటే టీం ద్వారా ఒకరి కింద లాగిన్స్ అయినా పర్లేదు, సీనియర్స్ ద్వారా వచ్చినా పర్లేదు, ఏ విధంగా వచ్చినా పర్లేదు. మన పర్సనల్ స్పాన్సరింగ్ తో సంబంధం లేకుండా లెఫ్ట్ 10 స్టార్స్, రైట్ 10 స్టార్స్, అందులో ఒక్క 250 ఉంటే చాలు. ఆ విధంగా ఒక్కరికి మనం 5 lakhs ఇన్సూరెన్స్ ఇప్పించినా కూడా మనం 500 అవ్వచ్చు. అలా 2 విధాలుగా కూడా మనం అవ్వడానికి కంపెనీ మనకి ఈజీగా అవకాశం ఇవ్వడం జరిగిందండి. అచీవ్ స్టార్ టుడే, స్టార్ ద యాక్షన్ రైట్ నౌ. ఒకప్పుడు మనం నెలకు అయ్యేది వారానికి అయ్యడానికి ట్రై చేసేది. కానీ ఇప్పుడు కంపెనీ ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఏంటంటే, సార్ నాకు ఆకలి ఎక్కువ ఉంది సార్, నాకు ఇన్కమ్ ఎక్కువ కావాలి సార్, నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సార్. అలాంటి వ్యక్తులకు కూడా 1 అవర్లో మన కుటుంబ సభ్యులకి, మన వెల్ విషర్స్ కి, మన దగ్గర అనుకున్న వ్యక్తులకి అది ప్రమోట్ చేసి రీటైల్ చేయడం వల్ల గంటలో కూడా మనం స్టార్ అవ్వచ్చు. గంటలో స్టార్ అయినా కూడా మనకు ఫ్రాంచైజ్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఎన్ని ఫ్రాంచైజీలు అంటే ఎంత నెట్వర్క్ అయినా మనం బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. సో ఇలాంటి అద్భుతమైన కంపెనీ ప్రాజెక్ట్ ని వినడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో ఆరోగ్యపరంగా కావాలనుకున్న వాళ్ళు ఆరోగ్యపరంగా మీరు ఇది వాడండి. వాడిన తర్వాత మీ మనస్ఫూర్తిగా మీ మనస్సాక్షికి ఏదనిపిస్తే, కంపెనీ కూడా చెప్పేది ఏంటంటే డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. మీరు తీసుకున్న ప్రోడక్ట్స్ మీరు ఖచ్చితంగా వాడండి. వాడిన తర్వాత మనస్ఫూర్తిగా మీకు ఏదైతే ఫీలింగ్ కలిగిందో, మీకు నచ్చిన ఫీలింగ్ ని మీ దగ్గర వ్యక్తులకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, ఫైనాన్షియల్ ఎదగడానికి ఆదాయం, ఈ 2 కలిసి ఉన్న ఏకైక ఆపర్చునిటీ మన ఇండస్ట్రీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.